హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి 5 పీసెస్‌ని ఒకేసారి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజు. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది మనకి ఎదురుగా ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి. ఫోల్డింగ్స్ అనేది మనకి ఎదురుగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ½ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద కట్ చేసేసుకున్నాము. చూడండి, ఇలా కట్ చేయడం వల్ల ఎడ్జెస్ అనేది సమానంగా ఉన్నాయి కదా. అదే విధంగా ఒక ½ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాగ బ్లౌజ్ని ఫ్రంట్ వైపుకి ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని బ్యాక్ వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దగ్గరికి పొడవు అనేది చూసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా కొంచెం లాగా పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి. అంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఆ 15 ఇంచెస్ ½ ఇంచ్ అనేది మనం లైన్ గీసుకున్నాం కదండి, ఆ లైన్ పై నుంచి 15 ఇంచెస్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది షోల్డర్ జాయింట్కి అనేది ఖర్చుల కోసం. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ని మార్క్ చేసుకున్నాము. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ కానీ 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి తీసుకుంటున్నాను నేనైతే. అలాగే ఇటువైపు కానీ 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 4.5 అనేది పెట్టుకుంటున్నాను. 4.5 అంటే ఖర్చులకి పోయిన తర్వాత 4 ఇంచెస్ అనేది వస్తుంది నెక్ డీప్. ఇప్పుడు వచ్చేసి ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలన్నమాట నెక్. ఈ విధంగా అదేవిధంగా ఆర్మ్ డౌన్ కానీ మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ½ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా ఒక ½ ఇంచ్ గ్యాప్తో కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా స్కేల్ ఉంటే గాన స్కేల్ యూస్ చేసుకొని మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ మూల 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ కర్వ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి మనం నడుం లూజు ఎంత ఉంది అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. అది ఎలా చూసుకోవాలి అంటే ఇలాగా బ్లౌజ్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కాజా పట్టీని అనేది కొలవకూడదు. కాజా పట్టీ పక్క నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇది 30.5 నడుం లూజ్ అన్నమాట. దానిలో 4వ భాగం అనేది మనం తీసుకోవాలి. ఈ విధంగా 30.5 దగ్గరికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. టేప్ని చేసుకున్న తర్వాత అందులో హాఫ్ వచ్చేసి 15.2 అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. 15.2 దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటే మనకి 7.6 అనేది 4వ భాగం వచ్చిందనమాట. ఆ 7.6 వచ్చేసి ½ ఇంచ్ గ్యాప్తో మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పై నుంచి ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే
2 ఇంచెస్ అనేది నేను ఖర్చుల కోసం పెట్టుకుంటున్నాను. అది మీ చాయిస్ అండి. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1½ ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా 3 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా వచ్చేసి కిందొచ్చేసి మనం 7.6 అనేది తీసుకున్నాం కదా! ఇక్కడ 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తూ 8.6 అనేది తీసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఆర్మ్ డౌన్ మనకి కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట కట్ చేసే ముందు. చూడండి నాకు కరెక్ట్‌గా అనేది వచ్చింది. ఒక్క పాయింట్ ఎక్స్‌ట్రా వచ్చింది. ఒక్క పాయింట్ ఎక్స్‌ట్రా వస్తే ఏం పర్వాలేదండి. 1, 2 పాయింట్లు ఎక్స్‌ట్రా వస్తే ఏం పర్లేదు. ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడొచ్చేసి కట్ చేసేసుకోవాలి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని మనం యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా బ్యాక్ నెక్‌ని పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ అనేది పొడవు పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని అందులో మనకి ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే పోట్ నెక్‌ని డ్రా చేసుకుంటున్నానండి. అది మీకు ఏది కావాలనుకుంటే అది డ్రా చేసుకోండి. నేను చేసిందే చేయాలని ఏం లేదు. ఇలాగా మీకు గాన స్కేల్ గాన ఉంటే ఇలాంటి స్కేల్‌తో గాని ఈ విధంగా పోట్‌ని డ్రా చేసుకోవచ్చనమాట. చూడండి ఈ విధంగా. నేను ఇది పోట్ నెక్ డిజైన్‌ని స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలన్నమాట ఇప్పుడొచ్చేసి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ అనేది క్లోజ్ వస్తుంది. కాబట్టి మనకు మన ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని పెట్టేసుకొని ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఉంది కదండీ ఆర్మ్ డౌన్ అక్కడ ఇలాగ ఫింగర్‌తో పెట్టేసుకొని ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి కింద. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మొత్తం డాట్స్‌ని కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదండీ! దాన్ని గాని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కే మనం లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది డ్రెస్ అయినా, బ్లౌజ్ అయినా. ఈ విధంగా నెక్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్‌కి 4½ ఇంచెస్ పెట్టుకున్నాం కదండీ! సేమ్ అలాగే ఇక్కడ కూడా 4½ ఇంచ్‌కి అనేది నేను పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక ½ ఇంచ్ అనేది తగ్గించేసి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకు షేప్ బెల్ట్ అనేది అవసరం లేదు. దీనిలో మనం షేప్ బెల్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోని నేను అప్‌లోడ్ అనేది చేస్తాను. ఇంకేమైనా మీకు డౌట్స్ అనేది అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ డాట్‌ని ఎలా మార్క్ చేసుకోవాలో ఈ విధంగా చూడండి ఇక్కడ ఒక మార్క్ ఏర్పడింది కదా! అక్కడికి ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ అనేది నేను డాట్ పొడవు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చులకి పోగా 2½ ఇంచ్ అనేది మనకి వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి. అంతే అండి. ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి ఈక్వల్‌గా ఉండడం కోసం. కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు గ్యాప్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కింద ఎడ్జెస్ దగ్గర. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదండీ మన దగ్గర, దాన్ని తీసుకోవాలన్నమాట హ్యాండ్‌ని. ఈ విధంగా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఆపోజిట్ ఉండాలండి. ఈ విధంగా ఫింగర్స్‌తో పట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, అక్కడికి ఒక మార్క్ చేసేసుకోవాలి. అలాగే ఇటువైపు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కు, కింద ఆర్మ్ డౌన్ దగ్గర స్టిచ్ వస్తుంది కదండి, అక్కడ ఒక మార్క్ అనమాట. ఇలాగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్లౌజ్‌ని తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1 ఇంచ్‌కి పొడవు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ ఇచ్చేసేయాలన్నమాట. చూడండి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా షేప్ ఇచ్చేసిన తర్వాత మనకి కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అనేసి ఎలా తెలుస్తుందండి? కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విధంగా అనేది చూసుకోవాలి. నాకు కరెక్ట్‌గా అనేది వచ్చిందండి. ఇదొచ్చేసి ఖర్చుల కోసం అన్నమాట. ఖర్చుల కోసం మనకు 2 ఇంచెస్ కావాలి. బట్ కాకపోతే ఇక్కడ క్లాత్ లేదనమాట. సో, జాయింట్ అనేది పడుతుంది. 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. 1 ఇంచ్ అనేది జాయింట్ ఖచ్చితంగా చేసుకోవాలండి. అదెలా చేసుకోవాలో మీరు స్టిచ్చింగ్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా. ఒకేసారి 5 పీసెస్‌ని ఎలా కట్ చేసుకున్నామో చూస్తారు కదండీ! మీరు గాని ఇలాగే 5 పీసెస్ అయినా, 10 పీసెస్ అయినా ఒకేసారి ఇలా చూపిస్తున్న విధంగా కట్ అనేది చేసేసుకోండి. మీకు టైం అనేది సేవ్ అయితుంది చాలా వరకు. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్‌కి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలనమాట. మిడిల్‌లోకి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని కింద 1/2 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది లోతు తీసుకోవడం కోసం అనమాట. సో, ఇప్పుడొచ్చేసి ఈ విధంగా అనేది సింగిల్‌గా అనేది వేసేసుకోవాలి. డబుల్ లేయర్ పైన అనేది కటింగ్ అనేది చేసుకోకూడదు. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా మీకు అర్థం కావాలని మార్క్ చేశానండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనకు గుర్తుండడం కోసం ఇక్కడ కట్స్ అనేది పెట్టేసుకోవాలి. అంతే అండి. థాంక్ యూ